ఫైనలీ ఈ రోజు అయితే కుదిరింది వడపావ్ చేయడానికి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ముంబైలో మిడిల్ క్లాస్ పిల్ల. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నాను. మీరు కూడా మంచిగా ఉన్నాను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూశారు కదా ఫ్రెండ్స్. ఎస్, ఈరోజు అయితే వడపావ్ చేస్తున్నాను. యాక్చువల్లీ పిల్లలు 2 days అయింది వడపావ్ చేయి అని చెప్తే ఫైనల్గా ఈ రోజు అయితే నాకు కుదిరింది అనమాట. ఇంకా పొటాటో అయితే ఇక్కడ బాయిల్ చేయడానికి అయితే పెట్టినాను. సింక్లో కొన్ని సామాన్లు ఉంటాయి కదా, ఇంకా ఇది కుక్కర్ పెట్టేసిన తర్వాత అది కూడా క్లీన్ చేద్దామని ఇంటెన్షన్ తోటి ఇక్కడ ఇంకా కుక్కర్ పెట్టేసాను అనమాట. ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ టైం అనమాట. సో 4:30 సంథింగ్ ఏదో అవుతుంది టైము. 4:30, 5 o'clock అనమాట. సో 4 o'clockకి చేద్దామని అనుకున్నా, కానీ చేద్దాం అందులో కొంచెం లేట్ అయితే అయ్యింది. ఇంకా ఇక్కడ వచ్చేసి పాప ఎల్లిపాయలు అయితే ఒలుస్తుంది అనమాట. ఇంకా బాబు అయితే టీవీ చూస్తున్నారు. సో చూడండి, ఎగ్జాక్ట్లీ 5:30 అయితే అయ్యింది. ఇంకా తొందరగా మబ్బు అవుతుంది కదా, 6 o'clock వరకు చీకటి అయిపోతుంది. వింటర్ సీజన్ కదా, సో చీకటి అయితే తొందరగా అయిపోతుంది అనమాట. ఇంకా మొత్తం బాసన రుద్దేసిన తర్వాత నేను కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాతనే ఏదైనా రెసిపీ చేయాలంటే మంచిగా మంచిగా అనిపిస్తుంది అనమాట. మొత్తం అలానే పెట్టుకొని మళ్ళీ ఏదైనా స్పెషల్ చేయాలంటే నాకు అస్సలు చేయాలని మూడే రాదు. సో అంతా క్లీన్ చేసిన తర్వాతనే స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ ఇక్కడ నేను కుక్కర్లో పొటాటో వేసాను కదా, అది 4 విజిల్ చేస్తే కూడా అస్సలు బాయిల్ కాలేదనమాట. మంచిగా మెత్తగా అయితే ఉడకలేదు. మళ్ళీ ఒక విజిల్ అయితే చేశాను. ఈ మధ్య పొటాటోస్ ఎందుకో ఏమో సరిగా రావట్లేదు, అప్పుడప్పుడు స్వీట్గా కూడా అనిపిస్తుంది అనమాట. ఇంకా మళ్ళీ ఒకటి విజిల్ చేసుకున్న తర్వాత మ్యాష్ అయితే చేసి అలా సైడ్లో అయితే పెట్టేసాను. ఇంకా ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ అంటే అల్లం వెల్లుల్లి టేస్ట్ అయితే బాగుండాలి. అల్లం వెల్లుల్లి అయితే ఇక్కడ దంచి పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా గ్రీన్ చిల్లీ కూడా కొంచెం పేస్ట్ ఇలా చేసి పెడితే బాగుంటుంది, కానీ మళ్ళీ ఎక్కువ స్పైసీ ఉంటే పిల్లలు తిన్నారని నేను జస్ట్ అలా నార్మల్గా చిన్న కట్ చేసి అయితే వేసాను. ఇంకా కొంచెం కరివేపాకు కూడా వేయాలి, కొంచెం కాదు బాగానే కొంచెం టేస్ట్కి సరిపడని వేయాలన్నమాట. కరివేపాకు టేస్ట్ రావాలి, అప్పుడే వడపావ్ అనేది బాగా వస్తుంది. ఇంకా ముంబైలో ఎంతమంది వచ్చి ఇట్లా ముంబై వచ్చినప్పుడన్నా ఇంకా ముంబైలో ఉన్న వాళ్ళన్నా ఈ వడపావ్ తిన్నారు. సో వడపావ్ అంటే ఎవరికి నచ్చదు, అందరికీ ఇష్టము. సో నాకైతే మస్తు ఇష్టం అనమాట. అయినా నేను బయటే ఎక్కువ తినను ఫ్రెండ్స్, మరీ ఓవర్గా తింటే కూడా బాగుండదు. బయటే అప్పుడప్పుడు తినాలనిపించినప్పుడు ఇంట్లో అయితే ఇలా చేస్తాము. ఇంకా ఇందాక మ్యాష్ చేశాను కదా, పొటాటోస్ కూడా అక్కడ యాడ్ అయితే చేశాను. ఇంకొక లో ఫ్లేమ్లో దాన్ని బాగా తిప్పేసుకోవాలి. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టిన తర్వాత ఇంకా ఇక్కడ కొత్తిమీర కూడా యాడ్ అయితే చేసినాను అనమాట. ఇంకా పావులకైతే నేను మా ఇంటి దగ్గర ఉన్న షాప్ వాళ్ళకైతే చెప్పాను, మాకు ఈవినింగ్ పావుస్ కావాలంటే ఫ్రెష్ పావు ఉంటుంది వాళ్ళకి చెప్తే మళ్ళీ మార్నింగ్ తెచ్చి పెడితే బాగుండదు కదా. సో ఈవినింగ్ కూడా. సో ఇక్కడ వడపావ్ కోసం అయితే పొటాటో కర్రీ అయితే రెడీ అయింది. చాలా టైం అయితే ఏం పట్టదు అనమాట, ఒక అర్ధగంట అయితే అవుతుంది. అంటే పొటాటో బాయిల్ చేస్తే అయిపోయి, ఇక ఇదైతే చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది అనమాట. అంటే ఇప్పుడు ఇది రెడీ, పిండికి అయితే రెడీ చేసుకోవాలి. సో ఇదైతే రెడీ చేసుకుంటా. ఈ కోతులు అయితే ఇక్కడ ఇంకో కోతి ఎక్కడ ఇప్పుడు ఉన్నాయి, బయటికి ఎప్పుడు తింటామని శనగపిండి తీసుకున్నా. ఇందులో కొంచెం పసుపు వేస్తున్నా, కొంచెం పసుపు, కొంచెం కారం వేసి ఇందులో కొంచెం ఉప్పు ప్లస్ ఇక సోడా పెట్టాలి. చీజ్ మన దగ్గర ఉందని ఎంత మంచిగా పడుతుంది ఈ చీజ్ తిప్పేది. ఇందాక చూపించాను కదా, సో పసుపు, ఉప్పు, కారము, కొంచెం సోడా వేసి కొంచెం వాటర్ వేసి బాగా మిక్స్ అయితే చేసుకోవాలి. సో బ్యాటర్ని బాగా కలుపుకోవాలన్నమాట. వడపావ్ కోసం బ్యాటర్ అయితే రెడీ అయింది ఇక్కడ. ఇంకా ఇందాక మనము చేసినాం కదా, ఇది షిఫ్ట్ చేసుకోవాలి. ఎందుకో నువ్వు రాకు కదా, నువ్వు కాకిలో పొరపతిస్తాను కదా. ఇందాక ఇది చేసింది ఇక్కడ షిఫ్ట్ చేసుకోవాలి. కొంచెం సన్నగా ఇలా చిన్నగా పెద్దగా యాక్ట్ చేసి చూపిద్దాం. ఇంక ఇట్లా చేతాను మామ ట్రికా
ఇట్లా చేతాను ఎగ్ చీజ్ పెట్టు, అది ఎగ్ పట్టు, ఇంకా ఇట్లా అను, ఇంకా అన్నీ వస్తాయి. వీడియోని ఫ్రెండ్స్ లైక్ అయితే చేసి చూడండి. ఇంకా ఇట్లాంటి వీడియోస్ మీకు చూడాలని ఉంటే కామెంట్ అయితే చెప్పండి ఫ్రెండ్స్. సో ముంబైకి సంబంధించినవి, ముంబై ఫేమస్, ముంబైకు రిలేటెడ్ ఉన్న డిషెస్ అయితే మీతో షేర్ అయితే చేసుకుంటాను. స్పెషల్ మహారాష్ట్రియన్ రెసిపీస్ అనమాట. సో ఇందాక మనం పొటాటోస్ అది రోల్ చేసి పెట్టాం కదా, సో అది వచ్చేసి ఇక్కడ బ్యాటర్లో డీప్ చేసి వేయడమే, అంతే. చాలా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు, చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. సో ఫైనల్గా అయితే ఇంకా ఇక్కడ పావు కూడా వచ్చేసాయి. పావు వచ్చేసి చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయన్నమాట. సో నేను ఆఫ్టర్నూనే చెప్పాను షాప్ వాళ్ళకు, మాకు ఫ్రెష్ పావులు కావాలంటే ఈవినింగ్ టైంలో వస్తే అప్పుడు ఇచ్చేస్తామని చెప్తే ఒక 8 పావుస్ అయితే తెచ్చామన్నమాట. సో పర్ పర్సన్కి 2. సో తింటే కొంచెం కడుపు నిండా తినాలి కదా, అట్లా అని మనిషికి 2 అట్లా 8 అయితే చేశాను. సో చూడండి ఎంత మంచిగా వచ్చినాయి కదా. సో వడపావ్ చేస్తే గ్రీన్ చట్నీ కూడా చేయాలి, బట్ ఇక్కడ గ్రీన్ చట్నీ పిల్లలు తినరు కాబట్టి నేను గ్రీన్ చట్నీ ఏం చేయలేదన్నమాట. ఇంకా కాందా లసూన్ చట్నీ అంటారు కదా, అదైతే నా దగ్గర ఉంది. సో దాంతో కూడా తినొచ్చు. ఇంకా ఆనియన్ అయితే కట్ చేస్తున్నాను. ఇక్కడ ఆనియన్ లేనిది కథనే కుదరదు. సో ఆనియన్ అయితే కావాలన్నమాట. అట్లనే గ్రీన్ చిల్లీ కూడా, గ్రీన్ చిల్లీ ఫ్రై చేసుకోవాలి. ఇది వచ్చేసి చూర. సో చూర అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. గ్రీన్ చిల్లీ కూడా నేను ఫ్రై చేయలేదు, మా వారి తర్వాత వచ్చి చేసుకొని తిన్నారనమాట. ఇంకా మాకైతే మేము తినాము కాబట్టి చేసుకోలేదు. సో ఇదే కాందా లసూన్ మసాలా. ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా ఫ్రెండ్స్. సో ఈ వడపావ్ వచ్చేసి ఇప్పుడు 15 రూపీస్ అనమాట. సో ఒక వడపావ్ 15 రూపాయలకు. సో నేను నాకు ఊహ తెలిసినప్పటికెళ్ళి, అంటే నేను 1 రూపీ ఉన్నప్పటికెళ్ళి తింటున్నాను అనమాట. సో అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు 1 రూపీ, ఇంకా 1 రూపీ చారణాలు అంటారు కదా, అట్లా ఉండేది. సో ఆ టైంలో చాలా చీప్ కాస్ట్ కదా. సో అదనమాట. సో ఇప్పుడేమో 15 రూపీస్. సో ఫైనల్గా అయితే వేడివేడిగా వడపావ్ అయితే రెడీ అయింది. ఇక్కడ వచ్చేసి నేను థంబ్నెయిల్ కోసం అయితే ఫొటోస్ అయితే క్లిక్ చేసుకుంటున్నాను. సో బాగుంది కదా. సో మీకు కూడా నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మాత్రం మర్చిపోకండి, సపోర్ట్ చేయండి. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్, ఓకేనా. సో బాయ్, టేక్ కేర్.